అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైఎస్ షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలోపేతమవుతా ఉంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సన్నద్ధమవుతున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. మన అనంతపురంలో జరిగినటువంటి బహిరంగ సభ నేపథ్యంలో మరింత జోష్ పెంచింది. ఈ క్రమంలోనే తిరుపతిలో కూడా కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇవాళ బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించేందుకు రుద్రాజ్ గారు వచ్చారు తిరుపతికి. ఈ క్రమంలోనే రుద్రాజ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, తిరుపతిలో ఎప్పుడు బహిరంగ సభ జరుగుతుంది, ఎవరెవరు వస్తారు, మీ ప్రణాళిక ఏంటి? మార్చి 1వ తేదీ నాడు సాయంత్రం 4 గంటలకి తిరుపతిలో ఉన్నటువంటి ఎస్వి విశ్వవిద్యాలయం యొక్క దీంట్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని పార్టీ నిర్ణయించడం జరిగింది. సో పార్టీ ప్రధానంగా ఒక 5-6 బహిరంగ సమావేశాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తుంది. దాంట్లో భాగంగానే మొన్న మా అధ్యక్షులు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారు మల్లికార్జున ఖార్గే గారు రావడం జరిగింది. రేపు ఇక్కడ జరిగేటువంటి 1వ తేదీన జరిగేటువంటి భారీ బహిరంగ సభకు సచిన్ పైలట్ గారు, రాజస్థాన్ పూర్వ ఉప ముఖ్యమంత్రి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి వారు వస్తారు. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు, రఘువీరారెడ్డి గారు, చింతామోహన్ గారు, కేవీపీ రామచంద్రరావు గారు, కానమూరి బాపిరాజు గారు, జేడి శీలం గారు, పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు అందరూ వస్తారు. ప్రధానంగా సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి రాజకీయ పక్షాలను కూడా ఆహ్వానించాం. నారాయణ గారు, శ్రీనివాస్ గారు, ఇతర పెద్దలు అందరూ కూడా వస్తారు. ప్రత్యేక తరగతి హోదా, ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో గడిచినటువంటి 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి ఉద్యమాలు చేపట్టింది. మళ్ళీ తిరిగి ఒకసారి ఈ ప్రజానీకానికి అందరికీ ఎక్కడైతే నరేంద్ర మోడీ మనకి ఒక వాగ్దానం చేసి విస్మరించాడో, భారతీయ జనతా పార్టీ ఒక వాగ్దానం చేసి విస్మరించిందో అదే గ్రౌండ్స్లో పెట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మనకు రావాల్సినటువంటి విభజన హామీల మీద కానీ, ప్రత్యేక తరగతి హోదా మీద కానీ ప్రజా ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంది. వచ్చేటువంటి వరకు కూడా ప్రత్యేక తరగతి హోదాను సాధించే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పడం కోసమే ఇక్కడ ఈ సభను నిర్వహిస్తున్నాం. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక తరగతి హోదా మీద మొదటి సంతకం రాహుల్ గాంధీ గారు పెడతా అన్నారు. దాన్ని కూడా రేపు మా పెద్దలందరూ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మార్పు అనేది కోరుకుంటుంది. ఎలాంటి రకమైన మార్పు ఉండాలని భావిస్తున్నారు? మార్పు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, ఈ రీజనల్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా సెల్ఫ్ సెంటర్డ్గా ఉన్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి అనేక ఇబ్బందుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తల ఊగినటువంటి పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఈ రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలు నాకు ఇవ్వండి, నేను మెడల్ వంచి ప్రత్యేక తరగతి హోదా తెస్తానని చెప్పి. రాజ్యసభతో కలుపుకుంటే 31 మంది పార్లమెంట్ సభ్యుల వరకు ఉన్నారు. ఇప్పటివరకు ఏదీ సాధించలేదు. 16 సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ పెట్టినటువంటి బిల్స్ అన్నిటికీ కూడా అతను సమర్థన ఇచ్చాడు. చాలా ముఖ్యమైనటువంటి వాటిలన్నిటి కూడా వాళ్ళు భారతీయ జనతా పార్టీతో ఉన్నారు. రైతులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి 3 నల్ల చట్టాలు వస్తే దాన్ని కూడా భారతీయ జనతా పార్టీతో పాటు వైఎస్ఆర్సీపీ కూడా సమర్థించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలందరికీ అర్థమైపోయింది. గతంలో వారు ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారు తనయుడు, ఇవనేటువంటి నేపథ్యంలోనే మాసిపోయారు. మైనార్టీలకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఎన్ఆర్సీ లాంటిది కానీ అనేకమైనటువంటి విషయాల్లో మోసం చేసినటువంటి పరిస్థితి. మణిపూర్ లాంటి సంఘటన జరిగిన తర్వాత ప్రధానంగా దళిత క్రిస్టియన్లు ఎక్కువగా ఉండేటువంటి ఈ రాష్ట్రంలో వాళ్ళందరినీ కూడా మోసం చేసినటువంటి పరిస్థితి. కనీసం అంతమంది చనిపోయి అత్యాచారాలు జరిగితే వాళ్ళ మీద ఏ విధమైనటువంటి ఒక ఖండన స్టేట్మెంట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ కానీ, క్రిస్టియన్ మైనారిటీలు కానీ అనేక వర్గాల వాళ్ళందరూ కూడా అన్రెస్ట్ తోటి ఉన్నారు. వాళ్ళందరూ తిరిగి కాంగ్రెస్ పార్టీయే మన సొంత పార్టీ, కాంగ్రెస్ పార్టీయే మన కన్నతల్లి, కాంగ్రెస్ పార్టీ అయితేనే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఉన్నారు. వాళ్ళందరూ తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలో ఓటేసేటువంటి అవకాశం ఉంటుంది. సార్, తిరుపతిలో కాకుండా రాష్ట్రంలో ఎక్కడెక్కడ బహిరంగ సభలు పెట్టే అవకాశం ఉంది? రాహుల్ గాంధీ ఏ బహిరంగ సభలో పాల్గొనే అవకాశం? రాహుల్ గాంధీ గారిది భారత్ జోడో న్యాయయాత్రలో ఉన్నారు. ఇంకా డేట్ ఫైనలైజ్ కాలేదు. దీని తర్వాత గుంటూరులో ఒక సమావేశాన్ని నిర్వహించాలని పార్టీ భావిస్తోంది. దాని తర్వాత విశాఖపట్నంలో ఒకటి మన ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో దాని ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేయాలండి. దాని తర్వాత పోలవరం అనేటువంటిది జీవనాడి ఆంధ్రప్రదేశ్కి. సో డెఫినెట్గా పోలవరం అనేటువంటి నిర్మించింది కాంగ్రెస్ పార్టీ. పెద్దలు అంజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా దానికి మేము ఫౌండేషన్ వేసింది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రానికి సంబంధించి 5,000 కోట్ల రూపాయలు స్టేట్ బడ్జెట్ నుంచి ఖర్చు పెట్టారు. సో దాని నిర్వాసితులు ప్రధానంగా అనేక మంది ట్రైబల్స్ ఉన్నారు. ఇటు అటు లెఫ్ట్ కెనాల్కు, రైట్ కెనాల్కి సంబంధించి అనేకమైన ముప్పు గ్రామాల్లో ట్రైబల్స్ ఉన్నారు, ఆదివాసీలు. వాళ్ళందరి యొక్క నిర్వాసితులందరికీ R&R ప్యాకేజ్ ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇలా అనేకమైనటువంటి బహిరంగ సభలు పెట్టిన తర్వాత ఈ రాష్ట్రానికి ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వాళ్ళిద్దరు కూడా వస్తారు. సార్, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అమరావతిని రాజధానిగా నిర్ణయించిన పిదప కూడా ఇప్పుడు చింతామోహన్ గారు తిరుపతి రాజధాని కావాలని ఆశిస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని భావిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఇది పార్టీలో విభేదాలు సృష్టించే అవకాశం ఉంది. మీరు ఎలా భావిస్తారు?
అది వ్యక్తిగతంగా వారి ఆలోచనగా నేను భావిస్తున్నాను. అనేక మందికి అనేక రకాల ఆలోచనలు ఉంటాయి. అంటే జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్ని దృష్టిలో పెట్టుకుని వారు చెప్తున్నారు. బట్ పార్టీ ఒక పొలిటికల్ స్టాండ్ తీసుకున్న తర్వాత అందరూ కూడా పార్టీకి బద్దులే పనిచేసేటువంటి పరిస్థితి. వారు కూడా చాలా సీనియర్ పొలిటీషియను, చాలాసార్లు పార్లమెంట్కి వెళ్ళారు, సిడబ్ల్యూసీలో పనిచేస్తారు. వారికి కూడా అది తెలుసు. వారి యొక్క ప్రజల పక్షాన, వారి యొక్క ప్రాంతం పక్షాన వారు ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు డెఫినెట్గా ఇది చేస్తున్నారు. దాని పార్టీ ఫోరంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. మా జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఉన్నారు, పీసీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, వారు ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మంత్రి రోజా జలసత్వాలు అంటే కాంగ్రెస్ పార్టీ మరణించిన పార్టీ, అలాంటి పార్టీని ఆమె ఎంత ప్రయత్నించినా కూడా బతికే అవకాశం లేదు అనే విధంగా హేళన చేస్తా మాట్లాడారు. దీన్ని ఎలా భావించారు? రోజా గారు ప్రప్రథమంగా జాయిన్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే జాయిన్ అయింది. ఆనాటికి జగన్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీలో వచ్చి అప్పుడు అందరూ ఐరన్ లెగ్ రోజా అనేవాళ్ళు. సో అప్పటి నుంచి నాకు తెలుసు, కరుణాకర్ రెడ్డి గారు నేను మేమిద్దరం మాట్లాడామని కాంగ్రెస్ రాజకీయాలకు తీసుకొచ్చినటువంటి సంగతి. సో పర్సనల్గా వ్యక్తిగతంగా ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడడం, కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. దీని కుటుంబం గాంధీ నెహ్రూ వారసులుగా ఉన్నటువంటి వాళ్ళు. ఇందిరాగాంధీ గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం కోసం బలయ్యారు. రాజీవ్ గాంధీ గారు స్వాతంత్రం వచ్చాక ఈ దేశం కోసం బలయ్యారు. దేశ సర్వమానవ సమానత్వం, సౌభ్రాతృత్వం, దేశంలో ఉన్నటువంటి అందరూ సుఖంగా ఉండాలని వాళ్ళ ప్రాణాలు కూడా ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారు ఏనాడు కూడా నేను ప్రధానమంత్రి కావాలని కోరుకోలేదు. రాహుల్ గాంధీ గారు ఏనాడు నేను మంత్రి కావాలని కోరుకోలేదు. అటువంటి త్యాగదనుల పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీకి శుద్ధులు నేర్పించేటువంటి స్థితిలో రోజా గారు ఉన్నారని నేనైతే భావించట్లేదు. కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సభల ద్వారా పార్టీని మరింత బలోపేతం చేస్తూ అన్ని విధాలా రానున్న ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నామని చెప్పి పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.